హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ టైం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ అండి. మన తెలుగు వాళ్ళందరికీ ఆవకాయ అంటే ఒక ఎమోషన్ కదండి. సమ్మర్ హాలిడేస్లో మన అమ్మమ్మలు వేడి అన్నంలో నెయ్యి వేసి ఆవకాయ పచ్చడి వేసి కలిపితే ఆ రుచి ఎంత అద్భుతంగా ఉండేదండి. ఈరోజు నేను చెప్పే కొలతలతో కనుక మీరు ఆవకాయ పడితే మొదటిసారి చేసినా సరే చాలా రుచిగా చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. పచ్చి మామిడికాయ ముక్కలు మీడియం సైజ్ తీసుకోండి. అలాగే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, పచ్చళ్ళ కారం, ఆవపిండి, కల్లు ఉప్పు, మెంతులు, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ, చిటికెడు పసుపు. ఆవకాయ పెట్టుకునే ముందు ఎప్పుడు కూడా మన గిన్నెలు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక గిన్నెను కొలతగా తీసుకున్నానండి. ఆ గిన్నె కొలత ప్రకారం నాకు మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చినాయండి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె నిండా కారం వేసుకున్నానండి. ఇవి ఆవకాయ మిరపకాయలు. అలానే అరగిన్నె ఆవపిండి, మీకు టేస్ట్ ప్రకారం 3/4 గిన్నెని వేసుకోవచ్చండి. అలానే 3/4 గిన్నె కల్లు ఉప్పు. ఈ మూడింటిని కూడా మంచిగా కలిపి ఒక ఉండలు లేకుండా మంచిగా అవన్నిటిని కూడా చేత్తో మిక్స్ చేయండి. అలానే ఇదే టైంలో ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి మంచిగా కలపండి. మెంతులు అలానే చిటికెడు పసుపు కూడా నేను ఇక్కడ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మామిడికాయ ముక్కలు ఇలా నూనెలో ముంచి మనం ముందుగానే కలిపెట్టుకున్న ఆ పౌడర్ లో మిక్స్ చేయండి. ఇలా మామిడికాయల్ని నూనెలో ముంచి తీసినట్లయితే కనుక మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి. ఇలా కలిపెట్టుకున్న ముక్కల్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ని కట్టి పక్కన పెట్టుకోండి. 3వ రోజు చూస్తే ఇలా నూనె తేరు ఉండాలండి. ఇదే 3వ రోజున మనకి ఏది తక్కువైనా సరే కలుపుకోవచ్చండి. నాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కనుక కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా ఒక గిన్నెలోకి తిరిగేసుకుని మొత్తం నీట్గా ఒకసారి మిక్స్ చేసుకుని మీ టేస్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన అమ్మమ్మల కాలం నాటి అచ్చమైన తెలుగింటి రుచికరమైన ఆవకాయ మనకి రెడీ అయిపోయింది. పెద్ద కంటైనర్లోంచి మీకు కావలసినంత పచ్చడిని ఒక చిన్న కంటైనర్లోకి తీసి పెట్టుకుని దాన్ని ఎక్కడైనా మీరెవరు తిరగని ప్లేస్లో పక్కకు పెట్టుకుని దీన్ని రోజు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఆవకాయ పచ్చడి కనుక నచ్చినట్లయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.